చూస్తున్నాం మరోసారి దండకార్యం దద్దరిల్లుతోంది. బాంబుల మూతతో అడవులు మొత్తం కూడా దద్దరిల్లిపోతున్నాయి. కుంబింగ్ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఈసారి ఆపరేషన్ ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్స్ అతిపెద్ద ఆపరేషన్ గా మనం చెప్పొచ్చు. సుమారుగా కొన్ని వేల మంది పోలీసులు మోహరించున్నారు. ఏకంగా ఒక ప్రాంతాన్ని మొత్తాన్ని చుట్టుముట్టేశారు. ములుగు జిల్లా కర్రెగుట్టలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వెంకటాపురంలో భారీగా భద్రతా దళాలు మోహరించి ఉన్నాయి. అడవుల్లో కుంబింగ్ కోసం దాదాపుగా 2000 నుంచి ఓన్లీ తెలంగాణకు సంబంధించిన గ్రేహౌన్స్ ఆ పోలీసు భద్రతా బలగాలు 2000 మంది అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. అటువైపు నుంచి ఛత్తీస్గఢ్ కూడా జాయింట్ ఆపరేషన్లో భాగంగా మరికొంతమంది పంపించింది. మనకున్నటువంటి సమాచారం మేరకి 10,000 మందితో ప్రస్తుతం ఈ యొక్క కుంబింగ్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ పోలీసులు స్కెచ్ వేసుకొని కూర్చున్నారు. మావోయిస్టుల కదలికలు పక్కా సమాచారంతో అక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో అతిపెద్ద ఆపరేషన్ ఇది. మరి ఈ ఆపరేషన్ ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అగ్రనేత హిడ్మానే ప్రధాన టార్గెట్ గా తెలుస్తోంది. హిడ్మాతో పాటు ఆయన దళనటువంటి మరికొంతమంది అక్కడే ఉన్నట్టుగా పక్కా సమాచారంతోనే ఈ ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో ఈ రోజు ఏం జరుగుతోందో కాస్త ఆందోళనకరంగా ఆసక్తి కూడా రేపుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక తెల్లవారుజాము నుంచి ఈ కుంబింగ్ కొనసాగుతోంది. కర్రగుట్ట వైపు గిరిజనులు రావద్దు అంటూ ఆదేశాలు జారీ చేశారు. కర్రగుట్టను పోలీసు బలగాలు మొత్తం చుట్టుముట్టేశాయి. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూస్తుంటే అక్కడికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఆయుధాలతో డాగ్ స్క్వాడ్తో చేరుకున్నాయి. ఏ క్షణమైన కంట పడితే చాలు పక్కా సమాచారం ఉంది. కొంతవారికి కదలికలపైన అనుమానాలు ఉన్నాయి. ఏదైనా వారికి చిన్న ఆచూకీ లభించినా కూడా పూర్తిగా అక్కడ ఒక్కసారిగా బాంబుల మూతతో దండకారాన్ని దద్దరిల్లే విధంగా వారి యొక్క కాల్పునబోతున్నాయి. సో హిడ్మానే టార్గెట్ గా కనబడుతోంది. హిడ్మాన్ టార్గెట్ చేస్తూ ప్రస్తుతం కదలికలు కొనసాగిస్తున్నారు. 10,000 మందితో అక్కడ భద్రతా బలగాలు మోహరించున్నాయంటే ఆశ్చర్యమేమి కాదు. అంతటి స్థాయిలోనే అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించున్నారు. సో దీనికి సంబంధించి ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు. అయితే ఆ వరుస ఘటనలు ఒకవైపేమో అటు పీస్ టాక్స్ గురించి పిలవడం, ఆ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధమైపోయి అటు మావోయిస్టుల నుంచి కూడా ఒక లేఖ రావడం, కాల్ప విరమణకు సంబంధించి కొన్ని చర్చలు జరగని విధంగా ప్రయత్నాలు అంటే చర్చల కోసం ప్రయత్నాలు జరగడం, ఇవన్నీ జరుగుతుండగానే మరోసారి పోలీస్ భద్రతా బలగాలు ఇంత పెద్ద మొత్తంలో అక్కడ మోహరించి మావోయిస్టు టార్గెట్గా పావులు కడుతున్నాయంటే కొంత అసలు ఈ కాల్ప విరమణ అనేది మొత్తం కూడా బూటకమే. దాని గురించి చర్చించాలన్న ఆసక్తి కానీ దాని గురించి చర్చించాలన్న అవకాశం కానీ పోలీసులు లేదు. కానీ దాని పేరు చెప్పి ఇటువంటి కుంబింగ్ చేయడం, ఇటువంటి విధంగా మరోసారి దండకారణలో భయానక వాతావరణం సృష్టించడం అంటే పోలీసులు మాటు వేస్తున్నారు, పోలీసు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు రకంగానే అర్థమవుతున్నట్టుగా అటు మావోయిస్ట్ సపోర్ట్ మద్దతుదారులు మాట్లాడుకున్న పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి ఒకసారి తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మావోయిస్ట్ నేత గాదయ్య గారు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. గాదయ్య గారు, ములుగు జిల్లా వెంకటాపురం కర్రెగుట్ట మొత్తం కూడా పోలీసు భద్రతా బలగాల అష్టదిగ్బంధంలో ఉన్నట్టు తెలుస్తోంది. హిడ్మాన్ టార్గెట్గా పావులు కొనసాగుతున్నాయి. సో మొన్న మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి కూడా ప్రయత్నం జరిగింది. అంటే ఆ చర్చించేందుకు ప్రయత్నాలు కూడా కొనసాగాయి. కొంతమంది పీస్ టాక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అంతలోనే ఇటువంటి ఒక భీకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం ఎలా చూస్తారు? దీనికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి సమాచారాన్ని, ముఖ్యంగా ఈ కాల్పుల ఉద్దేశం ఏమనుకుంటున్నారు మీరు? మేము కూడా గత కొద్ది కాలంగా ఈ కాల్పుల విరమణ కోసం మేము ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ మావోయిస్టు పార్టీకి కానీ, అంటే మావోయిస్ట్ పార్టీ కేంద్ర నాయకత్వానికి కానీ, లేకపోతే దండకారణ్య నాయకత్వానికి కానీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకత్వానికి కానీ మేము గత అనేక రోజులుగా మేము కూడా విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాం, డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ఎందుకోసం అంటే ఈరోజు అందరి లక్ష్యం, అందరి ఆలోచన గిరిజనుల అభివృద్ధి, గిరిజనుల శ్రేయస్సు, గిరిజన ప్రజల యొక్క ప్రాణాలకి రక్షణగా ఏదైతే ఆలోచిస్తా ఉన్నామో దానికోసం అని చెప్పి మేము కూడా ఈ మొత్తంగా జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణంలో, ఈ జరుగుతున్నటువంటి యుద్ధ సమయంలో గిరిజనులు, సమాయక ప్రజలు ఇప్పుడు దాదాపుగా ఏదైతే మీరు 10,000 మంది బలగాలని మోహరించి కర్రగుట్ట ప్రాంతాన్ని మొత్తంగా కూడా ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతం నుంచి కావచ్చు, అటు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం నుంచి కూడా వాళ్ళు ఏదైతే చుట్టుముట్టి ఇక అసలు కనీసం అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాల ప్రజలు, గూడెల ప్రజలు వాళ్ళు కంటికి నిద్ర లేకుండా వాళ్ళకి కనీసం తినడానికి తిండి లేని పరిస్థితులలో వాళ్ళు అసలు భయం గుప్పిట్లలో వాళ్ళు బతుకుతున్నటువంటి పరిస్థితులు మనకి అక్కడి నుంచి మీడియా సమాచారం అందుతా ఉన్నది. మీలాంటి వాళ్ళు చెప్పడం ద్వారా అందుతా ఉన్న సమయంలో మేము కోరేది ఒక్కటే, కాల్పుల విరమణ పాటించండి. మేము మధ్యవర్తులుగా
మాలాంటి వాళ్ళందరం కూడా భారత్ బచావో కావచ్చు, లేకపోతే సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, మానవతావాదులు కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి ఆదివాసీల శ్రేయస్సును, ఆదివాసీల ప్రజల బతుకును కాపాడాలనే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చర్చలకి సిద్ధంగా ఉన్నారు. మీ ఒక నెల రోజులు గడివిచ్చి ఈ నెల రోజుల్లో గనక చర్చల వాతావరణానికి గనక అవకాశం ఇస్తే మాలాంటి వాళ్ళందరం కూడా మేము ఈ మధ్య కాలంలోనే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని, హోమ్ మినిస్టర్ని, లేకపోతే ప్రధానమంత్రి గారిని, హోంమంత్రి గారిని కలవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. లేఖలు కూడా ఇప్పటికే ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఒక నెల రోజులు గడువుతోటి అవకాశం ఇచ్చి మేము మావోయిస్ట్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కూడా మేము వాళ్ళని అనేక విషయాల ద్వారా పరిస్థితులను అవగాహన చేసి వాళ్ళని కూడా ఒప్పించి మెప్పించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ హత్యల ద్వారా, హింస ద్వారా మనము ఆదివాసీల అభివృద్ధిని మనం సాధించలేము అనే విషయాన్ని గ్రహించాలని ఒక మానవతా దృక్పథంతో, మానవీయ కోణంతో, రాజ్యాంగ పరిరక్షణ కోణంతో, ప్రజాస్వామ్య పరిరక్షణ కోణంతో ముందుకు రావాలని కోరుతున్నాం. బలగాలు సరే కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే, లేకపోతే కేంద్ర బలగాలు మోహరించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కావచ్చు, ఆయుధ సంపత్తి కావచ్చు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈ రోజు అక్కడ మీడియా వాళ్ళు చెప్తా ఉన్నారు, వరంగల్ మీడియా వాళ్ళు, ఈ రోజు వెంకటాపురానికి సిఆర్పి డీజీ గారు కూడా వస్తున్నారట. అంటే ఒక డీజీ స్థాయి అధికారి కూడా అక్కడికి వచ్చి అక్కడనే ఉండి, అది సిఆర్పిఎఫ్ డీజీ కావచ్చు, లేకపోతే ఇంకా కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, లేకపోతే బార్డర్ సెక్యూరిటీ దగ్గర ఉండాల్సినటువంటి ఆయుధాలు కావచ్చు, లేకపోతే డ్రోన్లు కావచ్చు, లేకపోతే మొత్తంగా కూడా ఒక దేశ రక్షణ కోసం ఉపయోగించాల్సిన ఆయుధ సంపత్తిని అంతా కూడా ఇవాళ మన ప్రజల మీద, మన పౌరుల మీద, మన భరతమాత ముద్దుబిడ్డల మీద ప్రయోగించడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది. కాబట్టి ఒక నెల రోజులైనా, కనీసం నెల రోజులైనా, గాదినాయ్ గారు గతంలో ఈ మాదిరిగా ఎప్పుడు కూడా జరగలేదు. చాలా క్లియర్ గా మార్చి 2026 అంటే 26 మార్చ్ టార్గెట్ గా పెట్టుకున్నారు వాళ్ళు. 2026 కల్లా పూర్తిగా మావోయిజం లేకుండా అంతం చేస్తామనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. సో మావోయిజం అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సో ఈ నేపథ్యంలో చాలా మంది ఇప్పటికే మన మహారాష్ట్రలో చూసాం, ఇంకో ప్రాంతాల్లో కూడా అందరూ వచ్చి లొంగిపోతున్నారు. సో ఈ సమయంలో శాంతి చర్చలకు కానివ్వండి, ముఖ్యంగా కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధమవుతున్నామని అటు మావోయిస్ట్ నుంచి మద్దతుదారుల నుంచి లేఖలు వచ్చినా కూడా పోలీసులు రియాక్ట్ కాకుండా కేవలం ఈ రకంగా ఎన్కౌంటర్లు చేస్తూనే ముందుకు వెళ్తాం అని చెప్పి అటువంటి ఆ సిచ్యువేషన్ కనబడుతుంటే ఎలా చూడాలి దీన్ని? ఇది భారత రాజ్యాంగ పరిధిలో మనం దేశంలో 1950 నుంచి కూడా ఇప్పటి వరకు కొన్ని వందల వేల సార్లు కాల్పుల విరమణ ఒప్పందాలు అనేక రాష్ట్రాల్లో, అనేక సంఘటనలలో, అనేక రకాల పోరాట పార్టీలతోటి కాల్పుల విరమణ ఒప్పందాలు చేస్తున్నటువంటి మన సాంప్రదాయము, అటువంటి విధి విధానాలు మన దగ్గర ఉన్నాయి. ఇవాళ ఏదో కొత్తగా మేము కాల్పుల విరమణ ఒప్పందానికి భారత ప్రభుత్వం రావాలని ఏదో మేము ఉత్తమ కోరికలు కోరడం లేదు. రాజ్యాంగ పరిధిలో, చట్ట పరిధిలో మనకు ఒక సాంప్రదాయం ఉంది. ఇదే బీజేపీ గతంలో ఉన్న వాజ్పేయి ప్రభుత్వం కావచ్చు, ఇప్పటి మోడీ ప్రభుత్వం కావచ్చు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో కావచ్చు, లేకపోతే అంతకుముందు బోడోల్యాండ్ లో కావచ్చు, గుర్ఖాల్యాండ్ లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, త్రిపుర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్ లో ఇటువంటి కాల్పుల విరమణ ఒప్పందాలు కొన్ని వందల సార్లు, నెలల తరబడి, వారాల తరబడి, సంవత్సరాల తరబడి కూడా కాల్పుల విరమణ పాటించడం. ఎందుకోసం పాటిస్తారు? ఎందుకోసం అంటే అక్కడ ఉన్న పౌరులు, సివిలియన్స్, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క రక్షణకి, భద్రతకి లేని కారణంగా ఇటువంటి కాల్పుల విరమణ పాటించాలని కోరడం అనేది జరిగింది, పాటించడం కూడా జరిగింది, ఒప్పందాలు చేసుకోవడం కూడా జరిగింది. మేము కూడా ఏమంటున్నామంటే మావోయిస్ట్ పార్టీ వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది. అంటే గదనే గారు ఇప్పుడు టార్గెట్ మొత్తం కూడా హిడ్మానే కనబడుతోంది. అంటే శాంతి చర్చలు కానివ్వండి, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అటువైపు నుంచి లేఖలు వచ్చినా కూడా పోలీసు దాన్ని కన్సిడర్ చేయలేదు, చర్చల వరకు రాలేదు ఇంకా. కానీ ఈ రోజు మాత్రం మనకున్నటువంటి సమాచారం మేరకి హిడ్మానే టార్గెట్ గా కనబడుతోంది. ఒక 4-5 గ్రామాలను కూడా చుట్టుముట్టినట్టు కనబడుతోంది. సో హిడ్మా టార్గెట్ గతంలో కూడా చేసినప్పటికీ ఆయన దాన్ని తిప్పికొట్టేశారు. ప్రస్తుతం ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేయాలి? చాలా మంది అమాయకపు ప్రజలు కూడా ఉండే అవకాశం ఉందని మీరు చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ 10,000 మంది అక్కడ మోహరించినట్టు తెలుస్తోంది. మేమేమంటున్నామంటే మీరు కొంత సమయం ఇచ్చి, గడువు ఇచ్చి వాళ్ళని భారత రాజ్యాంగ పరిధిలో, చట్టాల పరిధిలో అరెస్టు చేసేటువంటి పద్ధతులు, అరెస్టు చేయడానికి అవకాశాలు ఉన్నాయి.
ఇంతకంటే కూడా అంటే మీరు చెప్తున్నట్టు ఇస్మా కంటే కూడా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ తలల మీద కోట్ల రూపాయలు ఏదైతే ప్రకటించిన వాళ్ళను కూడా అరెస్టు చేసిన సంఘటనలు, అరెస్టు చేసిన భారత పోలీసులకి, భారత సైనికులకి, భారత సిఆర్పిఎఫ్ కావచ్చు, భారత బలగాలకి ఉన్నటువంటి మనం అనేక సంఘటనలు చూస్తాం. కాబట్టి ఇడ్మా ఎన్ని కేసులున్నా, ఎంత పెద్ద నేరస్తుడైనా, ఎంత హంతకుడు అని మీరు ప్రకటించినప్పటికీ ఒకసారి హోల్డ్ లో ఉండండి గాంధీనగర్ గారు, గెట్ బ్యాక్ టు యూ. ఒకసారి మీతో మాట్లాడిస్తే అంతకంటే ముందు ఒక బ్రేకింగ్ అప్డేట్ అందింది మనకి. వెంకటాపురం ప్రాంతంలో ఎక్కడైతే ఇప్పుడు కర్రగుట్ట ప్రాంతానికి సంబంధించి కొన్ని మండలాలు, గ్రామాలు ఉన్నాయి, పూర్తిగా అంతా బంద్ అట. పూర్తిగా అన్ని బంద్ చేయించేశారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. షాపులు క్లోజ్ చేశారు. అక్కడ ఏది కూడా బయటకి ప్రజలు రావద్దని చాలా స్ట్రిక్ట్ గా పోలీసు చెప్పినట్టు తెలుస్తోంది. సో ఈ రోజు చాలా బిగ్ ఆపరేషన్ గా మనం భావించాలి. ఎక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ ఆ కర్రగుట్ట ప్రాంతం మొత్తం కూడా పోలీసుల అష్టదిగ్బంధనం చేశారు. ఆ ఏరియా మొత్తం కూడా కనీసం ప్రజలు బయటికి రావాలన్నా కూడా జంకుతున్న పరిస్థితి. మొత్తం అంతా కూడా బంద్ చేయించారు. ఏది కూడా ఓపెన్ కాలేజ్, షాప్స్ అని క్లోజ్ లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ హాస్పిటల్స్, ప్రతిదీ కూడా అసలు ఒక రకంగా లాక్డౌన్ అన్న చందంగా అక్కడ వ్యవహారం కొనసాగుతోంది. సో గాంధీనగర్ ఎలా చూస్తారంటే ఇంతటి స్థాయిలో కొనసాగుతోంది, అన్ని కూడా క్లోజ్ చేయించారు, ఒక లాక్డౌన్ సిచ్యువేషన్ కొనసాగుతుంది. వెంకటాపురం ప్రాంతంలో అన్ని కూడా బంద్ చేసినట్టు తెలుస్తోంది. సో దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని ఎక్స్పెక్ట్ చేయాలి? అంటే మనం గతంలో ఎప్పుడో భారత సరిహద్దుల్లో ఈ బంగ్లా ఇండియా యుద్ధంలో కావచ్చు, లేకపోతే పాకిస్తాను ఇండియా యుద్ధంలో కావచ్చు, జరిగినటువంటి సంఘటనలలో ఇటువంటి మనం చూస్తాం. ఇటువంటి ప్రజలని బయటికి రావద్దని, లేకపోతే వాళ్ళు జనసాంద్రత ఎక్కడ కూడా గుమికూడొద్దని, లేకపోతే వాళ్ళ వ్యవసాయ పనులకు కానీ, లేకపోతే వాళ్ళ ఎటువంటి జనజీవనం బయట కనపడకుండా ఉండేటువంటి పరిస్థితి మనం గతంలో కూడా బార్డరు సరిహద్దుల్లో జరిగినటువంటి యుద్ధాల సమయంలో చూస్తాం. ఇవాళ కాశ్మీర్ను తరిపించే రీతిలో ఇవాళ ఇక్కడ కనపడుతున్నది అంటే, లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో జరిగేటువంటి ప్రాంతాల్లో జరిగినటువంటి చర్యలు మనం చూస్తాం. కానీ మన తెలంగాణలో ఇటువంటి పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరమైంది, చాలా విచారకరమైంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఒక నెల రోజులు గడువు ఇవ్వండి. నెల రోజుల్లో అనేక మంది ఏదైతే ఈ కాల్పుల విరమణ కోసం కావచ్చు, శాంతి చర్చల కోసం ప్రయత్నం చేసేటువంటి అనేక మందిని మేము మా పద్ధతుల్లో మేము ప్రయత్నాలు చేస్తాము. మేము మావోయిస్ట్ పార్టీ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క సిద్ధాంతపరమైనటువంటి పోరాటం గురించి మేము మాట్లాడడం లేదు, లేకపోతే వాళ్ళ కార్యక్రమాల గురించి మాట్లాడడం లేదు. మన ప్రజలు ముఖ్యంగా మన ఆదివాసీ ప్రజలు, లేకపోతే మన గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్రమైన నష్టానికి గురవుతున్నారు. కాబట్టి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యయుతమైన రాజ్యాంగబద్ధమైనటువంటి పద్ధతులు పాటించండి. వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మీరు కావాలంటే అరెస్టులు చేయండి, వాళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టండి, జైళ్ళల్లో పెట్టండి, విచారణ చేయండి అని అటువంటి అవకాశాలన్నీ ఉపయోగించుకోండి. కానీ అంతేగాని ప్రజలకి హింస పద్ధతుల్లో, లేకపోతే ఇంకా వాళ్ళని కొన్ని వేల మీరన్నట్టుగానే మీడియా సంస్థలు చెప్తున్న ప్రకారము 10,000 నుంచి 20,000 మంది బలగాలు అక్కడ ఉన్నారంటే, ఇంకా వాళ్ళు చెప్తున్నట్టుగానే మావోయిస్టులు ఎంతమంది ఉన్నారు, అంతా కొడితే 200 ఉన్నారు, 300 ఉన్నారు, 400 ఉన్నారు అంటున్నారు. కాబట్టి మరి ఈ 300-400 మందిని అరెస్ట్ చేయలేరా? అరెస్ట్ చేయొచ్చు కదా. వాళ్ళని ఏదో ఒక రూపంలో, ఇప్పుడు వాళ్ళైతే ఇంకా అక్కడి నుంచి బయటికి పోలేరు కాబట్టి ఒక వారమైనా, నెలైనా, 2 నెలలైనా అక్కడి నుంచి అయితే వాళ్ళు ఇంకా చీమ కూడా అక్కడి నుంచి బయటికి పోలేని పరిస్థితి ఉంది. కాబట్టి అటు వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేయండి. మన ప్రజలు వాళ్ళు భరతమాత ముద్దు బిడ్డలు, భారత పౌరులు వాళ్ళు. కాబట్టి మనం ఏదో విదేశీ బలగాల మీద, లేకపోతే మన దేశానికి కుట్రలు చేసి మన దేశాన్ని అస్థిరపరచడానికి చేసినటువంటి వాళ్ళు కాదు కదా. కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము కోరుతున్నది ఒకటే, మానవత్వంతో కూడినటువంటి మానవీయ కోణంలో రాజ్యాంగబద్ధంగానే చేయమంటున్నాం. కానీ మేమేదో రాజ్యాంగాన్ని పక్కన పెట్టి చేయమని మేము అడుగుతలేము. కాబట్టి మీరందరూ మీడియా సంస్థలు కావచ్చు, మేము కావచ్చు, అందరం కావాలంటే అక్కడికి పోదాం. అక్కడికి పోయి మనం ఇటువంటి శాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేద్దాం. కావాలంటే పోలీసు బలగాలు ఇప్పుడు అరుగోపాల్ గారి నాయకత్వంలో, గతంలో శంకరన్ గారి నాయకత్వంలో శాంతి చర్చలు జరిగినాయి కదా, అట్లా అవకాశం ఇవ్వండి. ఇక్కడ బుద్ధిజీవులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు,
జర్నలిస్ట్ కాదనే గారు, అంటే అక్కడ అటువైపు నుంచి మావోయిస్టుల నుంచి కొంత ప్రతికూలతనే కనబడుతోంది. ఇక్కడ మీరు ఏదైతే కాల్పుల విరమణ గురించి కానివ్వండి, అవసరమైతే పీస్ టాక్స్ అంటూ కూడా జరిగాయి. అంటే పోలీసు ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు? అంటే కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా మావోయిస్టులను అంతంచాలన్న ఉద్దేశంతో ఉంది కాబట్టి, ఒకవేళ ఈ శాంతి చర్చలకు వెళ్తే వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండిపోతాం, ఐడియాలజీ ఇంకా మిగిలిపోతుందని ఒక లక్ష్యంతో ఏమైనా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనుకోవాలా? వాళ్ళ ఐడియాలజీ ఏదన్నా ఉండొచ్చు, కానీ వాళ్ళు ప్రథమంగా వాళ్ళు భారత పౌరులు, వాళ్ళు మన బిడ్డలు, వాళ్ళు మన పౌరులు వాళ్ళు. కాబట్టి మన పౌరులని మీద మనము ఇటువంటి చర్యలు చేయడం అనేది, ఇటువంటి కక్ష సాధింపు చర్యలు టెర్రరిస్ట్ పద్ధతిలో చేయడం అనేది సరి అయింది కాదు. భారత రాజ్యాంగం దీనికి ఏమాత్రం కూడా ఒప్పుకోదు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని నమ్మేటువంటి వాళ్ళందరం కూడా మనం ఖచ్చితంగా మనము దీన్ని ఏదో ఒక రూపంలో మన ప్రజల్ని కాపాడుకోవడానికి, మన పౌరుల్ని కాపాడుకోవడానికి వాళ్ళ ఆలోచన, వాళ్ళ సిద్ధాంతపరమైన వాళ్ళ ఆశయాలు ఎన్నైనా ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సిద్ధాంత ఆలోచనలు ఉంటాయి. ఒకరికి గాంధీ మార్గం ఉండొచ్చు, ఒకరికి భగత్ సింగ్ మార్గం ఉండొచ్చు, ఇంకొకరికి అల్లూరి సీతారామరావు మార్గం ఉండొచ్చు, ఒకరికి. ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఈ రకమైనటువంటి వరుసగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ దెబ్బతో ఇంకా దాన్ని ముమ్మరం చేసే అవకాశం ఉంది, ఇంకా ముదిరిపోయిందని కూడా చెప్పొచ్చు. ఈ రోజు హిడ్మా టార్గెట్ గా చాలా క్లియర్ గా కర్రెగుట్ట ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా అసదిగ్బంధన చేసినట్టు తెలుస్తోంది. ఎవరు కూడా మనం చూస్తున్న విజువల్స్ లో చాలా క్లియర్ గా వెంకటాపురం ప్రాంతాలు అన్నీ కూడా పూర్తిగా మూసివేశారు, బంద్ ప్రకటించారు. సో ఈరోజు సినారియో ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించి అటు మావోయిస్టు నుంచి ఎటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉంది, మావోయిస్టులు ఏ రకమైన ప్రకటన కానీ లేదంటే ఆందోళన పడే అవకాశం ఉంది? ఫైనల్గా కంక్లూడ్ చేయండి. మేమందరం భావించేది ఒక్కటే, మీరు ఒక నెల రోజులు కాల్పుల విరమణ అవకాశం ఇచ్చి ఇక్కడ ఉన్న బుద్ధిజీవులు ఎవరైతే శాంతిని కోరుకుంటున్నారో, ఎవరైతే చర్చలు జరగాలని కోరుకుంటున్నారో, ఎవరైతే ఆదివాసీలకు తీవ్ర నష్టాన్ని నివారించాలని కోరుకుంటున్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మేమందరం అక్కడికి వెళ్తాము, అక్కడ ఒక శాంతి నెలకొల్పడానికి ప్రయత్నాలు చేస్తాము, వాళ్ళను కూడా ఒప్పించి మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తాము. మేము అవసరమైతే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని లేకపోతే డిప్యూటీ సీఎం గారిని కలుస్తాము, పోలీసు బలగాలను కలుస్తాము, మావోయిస్టులను కలుస్తాము, అందరినీ కలిసి శాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ అవకాశం ఇవ్వండి. వాళ్ళు ప్రథమంగా వాళ్ళు భారత పౌరులు, మన పౌరులు, మన ప్రజలు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రభుత్వం ఆలోచించాలని, ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని, తెలంగాణ ప్రభుత్వం, అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ గాదెనే గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. సో ఇది మొత్తం మీద అంటే ప్రస్తుతం కాల్పులు జరుగుతున్నాయి. ఈ రోజు ఏకంగా అక్కడికి వేల మంది భద్రతా బలగాలు అక్కడికి దిగిపోయి కర్రెగుట్ట ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా చుట్టుముట్టడంతోనే కొంత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం పైన హరగోపాల్ స్పందించారు. ప్రొఫెసర్ హరగోపాల్, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. నిన్న జార్ఖండ్లో ఇవాళ సుక్మాలో మళ్ళీ కాల్పులు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఒకవైపు శాంతి చర్చల ప్రస్తావన ఉంది, దేశవ్యాప్తంగా శాంతి చర్చల మీద చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వము కొంతైనా నియంత్రణ, తాను కంట్రోల్, రిస్ట్రెయింట్ పాటిస్తే బాగుండేది. తాను ఏమాత్రమో పరిస్థితులను చేయకుండా సుక్మా ఛత్తీస్గఢ్ యొక్క ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చర్చలకు వచ్చిన నా దగ్గరికి రావచ్చు, నేను మాట్లాడడానికి సిద్ధమని అన్న తర్వాత దానికి కావలసినటువంటి పరిస్థితులను సృష్టించవలసిన బాధ్యత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కనుక సంయమనం పాటించాలని, తర్వాత శాంతి చర్చలకు కావాల్సిన వాతావరణం కావాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు తప్పకుండా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ స్పందించాలి అనేది మా డిమాండ్. ఇది వివిధ రకాలుగా మావోయిస్ట్ మద్దతుదారులు కానివ్వండి, మాజీ నేతలు మాట్లాడుతున్న మాటలు. ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో ఒక ఆపరేషన్ జరుగుతుందని అంటే పక్కాగా హిడ్మా టార్గెట్ గానే. ఇక్కడ హిడ్మా మీకు కనుక గుర్తుంటే గతంలో ఛత్తీస్గఢ్లో ఈ రకంగానే పోలీసులు అక్కడ వన్ సైడ్గా కాల్పులు జరిపేందుకు వచ్చి పక్కా ప్రణాళికతో అక్కడ చేరిన నేపథ్యంలో మీరు బాహుబలి సినిమాలో ఎందుకు అప్పుడు ఎగ్జాంపుల్గా మనం బాహుబలిని వాడాల్సి వస్తుందంటే మూడు వైపుల నుంచి యుద్ధం చేస్తూ ఉంటారు. ఒకవైపు బల్లాల దేవుడు, బాహుబలి, కట్టప్ప అన్నట్టుగా అక్కడ కూడా హిడ్మా అదే సిద్ధాంతాన్ని అవలంబించి ఒకవైపు పోలీసులు ఉంటే మూడు వైపుల నుంచి ఇటు మావోయిస్టులు ఒక్కసారిగా దాడులు చేస్తే ఆ రోజు జరిగినటువంటి ఆ దాడిలో
ఎదురు కాల్పులో అత్యధికంగా బలైపోయింది పోలీసులే. అయితే ప్రస్తుతం హిడ్మా అక్కడ ఉన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్ళిపోయి ఏకంగా హిడ్మానే టార్గెట్గా ఈ పావులు కలుపుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, ఏంటి ఏం జరుగుతోంది? రెండు రాష్ట్రాల జాయింట్ ఆపరేషన్ అతిపెద్ద ఆపరేషన్గా కనబడుతోంది ఇది. సో ఇప్పటివరకే మనం చూసాం చాలా మంది మద్దతుదారులతో, మావోయిస్టు మాజీ నేతలతో కూడా మాట్లాడడం జరిగింది. గటు గాదేనే కానివ్వండి, హరగోపాల్ చెప్తుంది ఒకటే, శాంతి చర్చలకి కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నాం, మాకు అవకాశం ఇవ్వండి. గతంలో కూడా వాళ్ళు కాల్పుల విరమణకు సంబంధించి కూడా కొంత మాట్లాడే ప్రయత్నం చేశారు, కానీ అది సఫలీకృతం కాలేదు, కొంత సమయం అవసరం అంటూ మాట్లాడుతున్నారు. సో ప్రజెంట్ ఎటువంటి ఆపరేషన్ కొనసాగుతుంది, ఎన్ని రోజులుగా కొనసాగే అవకాశం ఉంది? సో ఇంకా అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ రెండు రాష్ట్రాల నుండి జాయింట్ ఆపరేషన్ జరుగుతుంది. మొత్తం 10,000 మంది కూడా ఈ జాయింట్ ఆపరేషన్ లో పాల్గొన్నట్టు సాయుధ బలగాలు కూడా ఇక్కడ గ్రేహౌండ్స్ బలగాలు, పోలీసులు అందరూ ఒక జాయింట్ ఆపరేషన్ గా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటు ఛత్తీస్గఢ్ నుండి మాత్రం ఎందుకంటే ఎక్కువ ప్రాంతం అంతా ఛత్తీస్గఢ్ కు సంబంధించి ఉంటుంది కాబట్టి 8,000 మంది అక్కడ అంటే కర్రెగుట్టలను మొత్తం చుట్టుముట్టని తెలుస్తుంది. తెలంగాణ ప్రాంతం నుంచి వాజేడు వెంకటాపురం మండలం ఏంటంటే కర్రెగుట్టల ప్రాంతాలని ఆనుకొని ఉంటుంది కాబట్టి ఇక్కడి నుండి మాత్రం 2,000 మంది పోలీసు బలగాలు ఉన్నారు. అంటే మొత్తం ఇంకో అష్టదిగ్బంధనం కర్రెగుట్టల్ని చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఒకవేళ మావోయిస్టులు హిడ్మా కర్రెగుట్టల ప్రాంతాల్లో వీళ్ళు తలదాచుకున్నట్టుగా వాళ్ళకి అందినటువంటి సమాచారం ప్రకారం వీళ్ళు మాత్రం మొత్తం అష్టదిగ్బంధం చేసిన నేపథ్యంలో బయటికి వెళ్లకుండా మాత్రం అన్ని ప్రణాళికలు వేశారంటే చీమ కూడా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, బయట ఉన్నటువంటి వ్యక్తులు కూడా లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని మెయిన్ సెంటర్స్ అంటే వీళ్ళు బయటికి వచ్చేటువంటి దారులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడెక్కడ ఒక్కొక్క ప్రాంతంలో కూడా పోలీసులు అంటే 400 నుండి 500 మంది వరకు పోలీసుల్ని అక్కడ అంటే ఎక్కడెక్కడైతే మెయిన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ మోహరించినట్టుగా తెలుస్తుంది. ఆ మిగిలిన అడవి ప్రాంతాల్లో కూడా ప్రతి అంటే బయటికి వెళ్లకుండా ఉండేటువంటి ప్రయత్నం. అయితే దీనికి సంబంధించి కూడా ఇక్కడ వరంగల్ నుండి మాత్రం ఇక్కడ వరంగల్ ప్రాంతానికి అలాగే వాజేడు వెంకట ప్రాంతానికి మొత్తం బంద్ పాటిస్తున్నారు. స్వచ్ఛందంగా షాపులు కూడా అన్ని బంద్ పాటిస్తున్నారు. అంటే దీనికి స్వచ్ఛందంగా అనడం కంటే పోలీసులే ముందుండి బంద్ చేపించారా, ఏమన్నా ప్రమాదం జరగబోతుందా అన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి పక్కా సమాచారంతో రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ డీజీ కూడా డైరెక్టర్ ఆఫ్ జనరల్ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇక్కడ పోలీసులు భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే భద్రతా ఏర్పాట్లు కూడా భారీగా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి హిడ్మా ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదన్నటువంటి ఒక ప్రణాళికలు అయితే ఉన్నారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా దాదాపు మార్చ్ 2026 చివరి నాటికల్లా మావోయిస్టు రహిత దేశంగా చేస్తామన్నటువంటి ఒక సంకల్పం అయితే తీసుకున్నారు. అందులో భాగంగానే ఇది ఫైనల్ డెస్టినీ అన్నట్టుగా వీళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం పోలీసులు ఎక్కడికక్కడ మాత్రం ప్రతి దాన్ని కూడా అంటే కాన్ఫిడెన్షియల్ గా మ్యాటర్ అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మా హిడ్మా తప్పించుకోలేడు అన్నటువంటి ఒక ధీమా మాత్రం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు డ్రోన్ల సహాయంతో అలాగే ప్రతి నిఘా వ్యవస్థను కూడా పటిష్టంగా వీళ్ళు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం నిన్న రాత్రి నుండి ఇక్కడ కొంత సమాచారం ప్రకారం పోలీసులు ఆపరేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కర్రెగుట్ట అడవి ప్రాంతాల్లోని ఈ ఒక ప్రాంతంలో కూడా ఎన్కౌంటర్ జరుగుతుందన్నట్టుగా ఒక సమాచారం అయితే తెలుస్తుంది. ఆ ఎన్కౌంటర్ కూడా నిన్న రాత్రి నుంచి కంటిన్యూ అవుతుంది. మరి అందులో వీళ్ళు తెలుసుకున్నటువంటి సమాచారం హిడ్మా ఉన్నాడా లేకపోతే కొంత మిస్ సమాచారం పోలీసులకు అందినట్టుగా వీళ్ళే చేశారన్నటువంటి ప్రణాళికలు కూడా చేశారా అన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా హిడ్మా వాళ్ళకైతే ఆ పక్క సమాచారంతో ఇక్కడ వీళ్ళు జాయింట్ సర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు హిడ్మాకి సంబంధించినటువంటి సమాచారమే వీళ్ళు ప్రధాన అంశంగా తీసుకున్నారు. హిడ్మా ఇంతవరకు ఎవరికి దొరకలేదు. కానీ గతంలో హిడ్మా చేసినటువంటి ఎన్కౌంటర్లకు ప్రతీకారంగా ఖచ్చితంగా దీనిపై ఈ రోజు అంటే ఈ 2-3 రోజులలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందంటే కనిపిస్తుంది. మరోవైపు మావోయిస్టులకు సంబంధించి అలాగే ప్రజా సంఘాల నేతలు కొంతమంది విరసం నేతలు కూడా చర్చలకు ప్రతిపాదిస్తున్నారు. మావోయిస్టులు కూడా చర్చలకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వీళ్ళందరూ ప్రజా సంఘాలు అందరూ మావోయిస్టు అంటే సానుభూతి పరులు వీళ్ళందరూ చర్చలకు పిలిస్తే బాగుంటుందని వీళ్ళు అంటున్నారు. కానీ మావోయిస్టు నేతల సానుభూతి పరులు అంటున్నారు. కానీ ఇక్కడ పోలీసు బలగాల నుండి అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి ఎట్లాంటి సానుకూల స్పందన రాకపోవడానికి కూడా ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది కాబట్టి గుర్తుంచుకోవాలని చెప్పి ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వారు అలాగే మాజీ నక్సలైట్ గా ఉన్నటువంటి గాదే ఇన్నయ్య గారు ఇట్లాంటి చాలా మంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ పోలీసుల నుండి కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి చర్చల ప్రతిపాదనే రావట్లేదు. ఎందుకంటే ఇది ఒక ప్రతీకారేచ్ఛగానే మనం చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇక్కడ సానుకూల వాతావరణాన్ని కూడా కల్పించాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక చివరి అవకాశం. ఎందుకంటే ఫైనల్ డెస్టినీగా దీన్ని చూస్తున్న
చూస్తున్న నేపథ్యంలో దాదాపు 300-400 మంది కంటే ఎక్కువ మావోయిస్టులు లేరన్నటువంటి ఒక సమాచారం కూడా కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది. వీళ్ళను ఏరి వేస్తే అసలు మావోయిస్టు రహిత సమాజంగా ఇక్కడ దేశాన్ని నిలబెట్టవచ్చు. ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లోనే ఈ మావోయిస్టులకు సంబంధించి, నక్సలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడనే ప్రధానంగా దృష్టి సారించారు. ఆపరేషన్ కగార్ పేరుతో కూడా అనేక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. గత సంవత్సరం నుండి కూడా ఎన్కౌంటర్ల పేరిట దాదాపు 450 మందికి పైగా చనిపోయినట్టుగా ఇక్కడ ప్రజా సంఘ నేతలు, ఇటు మావోయిస్టు సానుభూతి పరులు, మావోయిస్టులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మాత్రం వీళ్ళు తగ్గేదే లేదన్న కాన్ఫిడెన్స్ తోటి పోలీసు బలగాలు, అలాగే గ్రే హౌన్స్ బలగాలు కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు వెళ్తున్నాయి ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ అడవులను మాత్రం జల్లెడ పడుతున్నారు. నిఘా వ్యవస్థతోటి ప్రతిది కూడా డ్రోన్ల సహాయంతో ఎక్కడెక్కడ కదలికలు ఉన్నాయన్నటువంటి పక్క సమాచారంతో ఉన్నది. కాకపోతే వీళ్ళు మనకు చెప్తున్నారా లేదా తెలియదు కానీ ఇక్కడ ఆల్రెడీ ఎన్కౌంటర్ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఒకరు మృతి చెందినట్టుగా ఒక అందుతుంది. దృష్టిలో పెట్టుకుని కాన్ఫిడెన్షియల్ గా ఉంచడం కోసమే ఇక సమాచారం దాస్తున్నారు అన్నటువంటి ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాజేడు వెంకటాపురం ఏరియా మాత్రం మొత్తం స్తబ్దుగా ఉంది. ఒక కర్ఫ్యూ వాతావరణం అయితే అక్కడ కనిపిస్తుంది. 144 సెక్షన్ విధించినట్టుగా అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. బయటకు కూడా ఎవరు రావడం లేదు. ఎందుకంటే కర్రెగుట్ట అడవి ప్రాంతాలు కూడా ఇక్కడ వాజేడు వెంకటాపురానికి ఆనుకొని ఉంటాయి. గతంలో బాంబులు కూడా పేర్చాము, ఎవరు లోపలికి వెళ్ళకూడదని చెప్పి మావోయిస్టుల నుండి లేఖలు కూడా విడుదలయ్యాయి. మేము ఆ గ్రామస్తులకు, వాజేడు వెంకటాపురం గ్రామస్తులకు, చుట్టుపక్కల గ్రామస్తులకు కూడా వివిధ రూపాలు మేము తెలియజేశాము. అయినప్పటికీ కూడా మీరు అడవులకు ఎందుకు వెళ్తున్నారు అన్నటువంటి ఆగ్రహం కూడా మావోయిస్టులో వ్యక్తమైంది. కొంతమంది పోలీసులు కూడా కావాలని వీళ్ళను రెచ్చగొట్టి ఒక ప్యాంపరింగ్ చేసి వీళ్ళకు కొన్ని ఆశ చూపించి వీళ్ళను లోపలికి పంపించి ఇన్ఫార్మర్ గా మార్చుకొని మావోయిస్టుల సమాచారం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరు బయటికి రాకూడదు, మీరు లోపలికి వస్తే చస్తారు అన్నటువంటి ఇండికేషన్స్ కూడా చెప్పారు. ఎందుకంటే ఒక ల్యాండ్ మైన్స్ అలాగే ప్రెషర్ బాంబులు కూడా అక్కడ పెట్టినటువంటి నేపథ్యంలో ఎక్కడ పెట్టారో తెలియదు. ఎందుకంటే మధ్య మధ్యలో రోడ్డు ప్రాంతాల్లాగానే ఉంటుంది, కానీ గోతులు పెట్టి కొన్ని ఆ కొయ్యల లాంటివి కూడా పెట్టడంతో అక్కడ ఎవరైనా పడిపోయినా కానీ చాలా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కర్రెగుట్టల వైపు చూడొద్దు, మీరు ఎవరు రావద్దు అన్నటువంటి ఒక హెచ్చరికలు కూడా చేసిన తర్వాత మళ్ళీ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అంటే ఖచ్చితంగా ఈ ప్రాంతంలోనే వీళ్ళు ఉండుంటారు అన్నటువంటి సమాచారం కూడా తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మావోయిస్టుల లేక మన కలెక్టర్ నేపథ్యంలో అప్పటి నుంచి మరింత ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు హిట్మా అసలు టార్గెట్ గా కర్రెగుట్ట అడవి ప్రాంతాలని జల్లెడ పడుతున్నట్టుగా కనిపిస్తుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మొత్తం మీద ములుగు జిల్లా కర్రెగుట్టలో పోలీసులు బగలగాల పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్న హిడ్మా టార్గెట్ గా ప్రస్తుతం వారు ఆపరేషన్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సుమారుగా 10,000 మంది భద్రతా బలగాలు అటు ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రం నుంచి జాయింట్ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి చాలా మంది మద్దతుదారులు కానివ్వండి, మావోయిస్టు నేతలు కానివ్వండి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవకాశం కల్పించాలి, అటువైపుగా కాల్పుల విరమణకు సంబంధించి ఒప్పందం చర్చలకు సంబంధించి ప్రయత్నాలు జరుగుతుండగానే ఈ కాల్పులు జరగడం కొంత ఆసక్తి రేపుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న వెంకటాపురం ఆ ప్రాంతం మొత్తం కూడా బంద్ ప్రకటిస్తున్నారు. సో అంటే స్వచ్ఛందంగా ప్రజలే బంద్ ప్రకటిస్తున్నారా, పోలీసులు వాటిని మూయించేశారా? రైట్, కొంత ఆసక్తి ఎత్తుంది. ప్రజలు మీరు చూస్తున్న దృశ్యాలు సెకండ్ బాక్స్లో కనబడుతున్నవి అంటే ల్యాండ్ మైన్స్ ఏమైనా ఏర్పాటు చేస్తారా, కింద బాంబులు లాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తారనే విషయంలో భద్రతా బలగాలు చెకింగ్ చేస్తున్నటువంటి ఆ డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ మొత్తం కూడా అక్కడికి చేరుకొని వాటిని చేస్తుంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు, గతంలోనే హిడ్మాకి టార్గెట్ చేసి పోలీసులు దెబ్బతిన్నారు. పోలీసులు భద్రతా బలగాల నుంచి చాలా మంది కూడా మరణించారు. కాబట్టి ఈసారి హిడ్మాని పైన టార్గెట్ చేసే ముందు కొంత ఆచితూచి వ్యవహరిస్తూ కొన్ని వేల మంది భద్రతా బలగాలు అక్కడ చేరుకున్నారు. చూద్దాం మరి ఏం జరుగుద్దో. సో మావోయిస్టు భద్రతా బలగాల పైన మధ్య ఎదురు కాల్పులు ప్రస్తుతం ఇప్పటికే ఒకరు మరణించినట్టు తెలుస్తోంది మావోయిస్టులు. సో ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ఎదురు కాల్పుల నేపథ్యం మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.